వాక్యం చదువుకుందాం. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి పెద్దవాడు అయినప్పుడు అని కింద ఫుట్ నోట్ లో రాశారు ఒకటేసి. వృద్ధుడైనప్పుడు, నేను ఒక కీ పాయింట్ చెప్తున్నాను, ప్రతి పేరెంట్ కి చెప్తున్నాను. ఎవ్రీ పేరెంట్ షుడ్ నోట్ దిస్ పాయింట్. ఇట్ షుడ్ బి స్టిక్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయం అనే పలక మీద ఈ విషయాలను రాసుకుంటే, ఇన్ కమింగ్ డేస్ యువర్ చిల్డ్రన్ విల్ బి యూజ్డ్ ఫర్ ద లార్డ్, విట్నెస్ ఫర్ ద లార్డ్ లైక్ ఎనీథింగ్. నేను చెప్పిన ఈ దేవుని మాటలు నీ హృదయం అనే పలక మీద నువ్వు రాసుకోగలిగితే, రాబో దినాల్లో నీ బిడ్డలు యోసేపు ఫలించడు కొమ్మ అన్నట్టుగా అనేకులుగా ఆశీర్వాదకరముగా, అనేకులను దేవుని వైపు నడిపించే బిడ్డలుగా, సాక్షులుగా, వాక్యానుసారంగా మలచబడతారు. గుర్తుపెట్టుకోండి. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పము. చిన్నప్పుడే ప్రతి పేరెంట్ బిడ్డలకి ఏం చేయాలా, ఎట్లాగా నడవాలో నేర్పించాల. అలాగా నేర్పించటానికి మొదట నీవు దేవుని యొక్క అడుగుజాడల్లో నడవడానికి నీ జీవితాన్ని సెట్ చేసుకోవాలి. యూ మస్ట్ ప్లాన్ టు ఫాలో హిజ్ ఇన్స్ట్రక్షన్. యాజ్ లాంగ్ యాజ్ యూ ఫాలో హిజ్ ఇన్స్ట్రక్షన్ విత్ ద గుడ్ ఫెలోషిప్, యూ విల్ బీ ఏ వండర్ఫుల్ పర్సన్ ఇన్ సైట్. ఎప్పుడైతే వాక్యానుసారంగా నీ జీవితాన్ని మలుచుకుంటా నువ్వు ఇష్టపడతావో, ఆటోమేటిక్ గా నీ పిల్లలు ఫలించు ద్రాక్షవల్లి వలె అయిపోతారంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో హన్నా అని ఒక ఆమె ఉంది, వండర్ఫుల్ లేడీ. దేవుని యందు ఆశ, ఆసక్తి, భయభక్తులు కలిగిన అన్న అన్నది ఏదో ఆర్డినరీ పర్సన్ ఏం కాదు. ఆమె గొప్ప ప్రార్థనా పరురాలు. రెండోది సేవకురాలు, దేవుని సేవకురాలుగా వాక్యంలో రాయబడింది. ఆమెకున్న లోటు ఏంటంటే బిడ్డ లేడు. దేవునితో కమిట్మెంట్ తీసుకుంది, అయ్యా నాకు బిడ్డనియ్యా, బిడ్డనిస్తే నీకు నేను సమర్పించేస్తాను, నీకు నేను ప్రతిష్ఠ చేస్తానని దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుని అనుకున్నట్టుగానే దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చినప్పుడు ఆయన గురించి రాయబడింది ఏంటో తెలుసా? నేను దేవునికి మొరపెట్టుకున్నప్పుడు, నేను చూడండి ఆ వాక్యం చదువుతున్నాను చూడండి, తీయండి. సమూయేలు మొదటి గ్రంథం, త్వరగా తీయాలా? సమూయేలు మొదటి గ్రంథంలో రాయబడిన మాట 20వ వచనం, 1వ అధ్యాయం 20వ వచనం. అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారునికని నేను యెహోవాకు మొక్కుకొని వీటిని అడిగితననుకొని వానికి సమూయేలును పేరు పెట్టాను. దేవుడు తన మనవిని విన్నాడు. సమూయేలు అంటే అర్థం ఏంటంటే గాడ్ హ్యాస్ హర్డ్. దేవుడు విన్నాడు. పేరుకి తగినట్టుగా అతను దేవుని స్వరాన్ని విన్నట్టుగా వాక్యము తెలియజేస్తుంది. అక్కడ తర్వాత 28వ వచనంలో ఎంత చక్కగా దేవుని బిడ్డగా పెంచిందంటే 28వ వచనంలో, కాబట్టి నేను ఆ బిడ్డకును యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. హల్లెలూయా. 28లో రాయబడింది ఏంటో తెలుసా? అతను ఏ వయసులో మొక్కాడో మీరు 1వ అధ్యాయం అదే అధ్యాయంలో 22వ వచనంలోకి వస్తే చూడండి, అద్భుతమైన రీతిలో రాయబడిన మాట. అన్న తన భర్తతో చెప్తుంది, ప్రతి ఏటా మనం వెళ్తున్నాం కదా షీలో మందిరానికి మొక్కుబడి తీర్చుకోవడానికి.
అంటే ఆమె ఏం చెప్తుందో చూడండి. అయితే అన్న బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను. అకార్డింగ్ టు ద హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము పిల్లలంట పాలు విడిచే వయసు ఓన్లీ 2 years అంట. 1 to 2 years. 2 years తర్వాత పాలు విడిచేస్తారట. మాక్సిమం 3 years అంతే, అకార్డింగ్ టు ద రికార్డ్, హెల్త్ రికార్డ్. సో వెన్ హీ వాస్ అట్ ద ఏజ్ ఆఫ్ 3 సంవత్సరాల వయసు కూడా లేని వ్యక్తి ఇక్కడ ఏం చేస్తున్న వాక్యంలో ఉంది తెలుసా? చూడండి, ఇక్కడ 28వ వచనంలో అతడు చివరి వచనం చదువుతున్నాం. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. హల్లెలూయా. చిన్న పిల్లవాడు, 3 years పిల్లవాడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవునికి అక్కడ మొక్కుతున్నాడంట. కారణం ఏంటో తెలుసా? బాలుడు నడువలసిన త్రోవను వాడికి నేర్పిందా తల్లి. తర్వాత సమూయేలు గురించి రాత్రి సమూయేలుకు సంబంధించిన అన్ని విషయాల్ని శామ్యూయల్, ఇప్పుడు గూగుల్ వచ్చేసింది కదా, నువ్వు డిక్షనరీలో అక్కర్లేదు, నీకేం అక్కర్లేదు, నీకు నెగటివ్లు అక్కర్లేదు, ఇంకేం అక్కర్లేదు, ఆకార పట్టికలు అక్కర్లేదు. స్పీడ్గా వెళ్ళిపోయి గూగుల్లో శామ్యూయల్ అని కొట్టామంటే చాలు, బైబిల్ రెఫరెన్స్ అని కొడితే చాలు, సమూయేలు గురించి ఎక్కడెక్కడెక్కడో రాయబడిందో అవన్నీ బుక్ లో నోట్ చేసుకుని రాత్రి ధ్యానించండి. ఒక ప్రవక్త అనాయింటింగ్ నీ మీద రాబోతుంది. హల్లెలూయా. యుల్ బి లైక్ ఎ ప్రాఫెట్. ఐఎమ్ టెల్లింగ్ ఎవ్రీవన్ హూ జాయిన్ ఇన్ దిస్ కాన్ఫరెన్స్ కాల్, ఈ యొక్క కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ప్రతి బిడ్డ కూడా, ప్రతి వ్యక్తి కూడా ఒక ప్రవక్తగా దేవుడు స్థిరపరుస్తారు. ప్రవక్త, ప్రవక్త్రి, ఆడవాళ్ళని ప్రాఫెటర్స్ అంటారు, ప్రాఫెట్స్ అని మగవాళ్ళని అంటారు. ఈ రోజున ఈ ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరందరూ ప్రవచించబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్న వయసులోనే అట్ ద ఏజ్ ఆఫ్ 3 సంవత్సరాల వయసులో దేవుణ్ణి మొక్కినట్టుగా ఉంది. పాలు విడిచే వరకు నా కొడుకుని నేను విడిచిపెట్టకుండా పుట్టినప్పటి నుంచి ఎలా పెంచిందనమాట. ఒరే, నిన్ను దేవునికి మేము ప్రతిష్ఠించాము, కొన్ని రోజులే ఉంటావు నువ్వు నాతో. ఒకసారి ఊహించండి, 3 సంవత్సరాల పిల్లవాడు తల్లిని విడిచి దేవుని సన్నిధిలో ఉండాలంటే ఆ తల్లి ఎంతగా బిడ్డని దేవుని యొక్క ఆసక్తి కలిగి పెంచిందో అర్థం చేసుకో. ఇంజెక్ట్ చేసిందంటే, ఉగ్గుపాలతో నేర్పించేసిందంటే నువ్వు ఎక్కడ ఉండకూడదురా, నువ్వు షీలో మందిరంలో ఉండాలా, అది నీ ప్లేస్. అక్కడ నిన్ను నేను ప్రతిష్ఠించాను పుట్టినప్పటి నుంచి చెప్పడం మొదలు పెట్టింది. చిన్న పిల్లోడు తీసుకున్నాడు అది దేవుని సన్నిధిలో అతను ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంటది. చిన్న వయసు, పాలు విడిచిన వయసు. ఈ రోజున పిల్లల్ని ఎలా పెంచుతున్నారంటే, నర్సపురంలో తమ్ముడు ఉన్నాడు, గారం చేయటం ప్రేమించటం అనుకునే అజ్ఞానంలో ఈ రోజున క్రైస్తవ లోకం ఉంది. దే డోంట్ నో హౌ టు ట్రైన్ అప్ చిల్డ్రన్. పిల్లల్ని ఎలా పెంచాలో తెలియట్లేదు అసలు. ఆడు చర్చిలో అల్లరి చేస్తున్నాడు, చాలా భయంకరంగా అల్లరి చేస్తున్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆడు సెల్ ఎరగొడేసాడు. అంతే, కొన్ని వేల రూపాయలు కలిసి సెల్ ఎరగడితే తల్లిదండ్రులు నవ్వుకుంటున్నారు. వాళ్ళు అస్సలు కూడా బుద్ధి చెప్పట్లేదు. ఆడికి ఏం అర్థమైపోయిందంటే, నేనేం చేసినా నా తల్లిదండ్రులు నన్ను ఏమనరు అనే ఒక ఆలోచనలోకి వచ్చేసారు. ఎలా ట్రైన్ అప్ చేయాలో నేర్చుకోవట్లేదు. దైవ భయము, మారు మనసు, రక్షణ అనుభవం లేకపోతే నువ్వు యూ కుడ్ నాట్ ట్రైన్ అప్ యువర్ కిడ్. నువ్వు సరిగ్గా నువ్వు చేయలేం. బుడిగిగాడు పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మ అంటుండేది, అరే నిన్ను దేవుని ప్రతిష్ఠించుకున్నారా, ప్రార్థన చేయరు అని అంటే ఆ చిన్న వయసులోనే ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. ఒక సీక్రెట్ చెప్తున్నాను, చిన్నప్పుడు పిల్లవాడిని సరైన రీతిలో దేవునికి అనుకూలంగా నువ్వు పెంచినప్పుడు వాక్యానుసారంగా మధ్యలో తప్పిపోతాడో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా రెండు విషయాలుగా చెప్తున్నాను. నువ్వు ట్రైన్ అప్ చేయడం వల్ల నెంబర్ 1 ఈ రోజు ఒక రెవల్యూషన్ నీకు చెప్తున్నాను.
ఆడు ముసలివాడు అయిపోయే వరకు చచ్చిపోడు. నేను స్తోత్రం చెప్పండి. వాట్ బైబుల్ సేస్, ఇఫ్ యూ ఫాలో ఇన్స్ట్రక్షన్స్ అండ్ commandments of the word, God has given a wonderful అద్భుతమైన మాట నీకు రెవల్యూషన్ తెలియజేస్తాడు. ఏంటి తెలుసా? ఆడు చనిపోడు బేగా. There is no sudden death in that family. I'm telling you, because it was written in the word. ఇది వాక్యంలో రాయబడిన మాట. చూడండి, చదవండి ఆ మాట. సామెతలు 22:6 త్వరగా చదవాలా? పొద్దున్న నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు వెరీ గుడ్ చదువు. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడని ఒకటేశారు అక్కడ. ఆ కింద బ్రాకెట్ లో ఫుట్ నోట్ లో ఏముందంటే వృద్ధుడైనప్పుడు అని ఉంది. అంటే ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? నీవు వాక్యానుసారముగా బిడ్డను పెంచినప్పుడు, నువ్వు వాక్యానుసారముగా బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నువ్వు నేర్పించాలంటే మొదట నీకుండాలా ఆ నేర్పరితనము, నేర్చుకునే స్వభావం, నేర్చుకున్న అనుభవం నీకున్నప్పుడే నీ పిల్లల్ని కంట్రోల్ చేసుకోగలుగుతావు. అర్థమవుతుందా? హల్లెలూయా. కాబట్టి ఈ రోజున పిల్లలను నువ్వు కరెక్ట్ గా పెంచగలిగినప్పుడు ఏదిలో చిన్న వయసులోనే వాళ్ళకి నేర్పించినప్పుడు పెద్దలు అయినప్పుడు ఏమవరట? ఆ పెద్దలు అయినప్పుడు అన్న దానికి బ్రాకెట్ లో అక్కడ రాసిన పుట్టినట్లో వృద్ధుడైనప్పుడు అంటే ఏంటో తెలుసా? నీవు తల్లిగా తండ్రిగా ఉండి వాక్యానుసారంగా బిడ్డల్ని నువ్వు నడిపించినప్పుడు దేర్ ఈస్ నో సడన్ డెత్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఇది వాక్యం చెప్తున్నమాట, నేను చెప్తున్నమాట కాదు. మధ్యలో తప్పిపోతాయన. ఈ రోజు నేను ఒక రెవల్యూషన్, నాకు దేవుడు ఇచ్చిన మాట ఇది లాంగ్ బ్యాక్ వెన్ ఐ ప్రేడ్ ఫర్ మై కిడ్స్. ఫస్ట్ నా కూతురి గురించి నేను ప్రార్థన చేశాను. నాట్ ఓన్లీ ఫర్ సన్, మా అమ్మాయి గురించి ప్రార్థన చేస్తున్నాను. యూ హ్యావ్ టు ఆన్సర్ టుడే. ఐ కుడ్ నాట్ బేర్ దిస్ పెయిన్ అండ్ డౌట్. నాకు క్లియర్ పిక్చర్ కావాలి. లాంగ్ బ్యాక్ మోర్ దాన్ 8-10 years బ్యాక్ అడిగాను. నేను రిటర్న్ గా రాసుకున్నాను కూడా అది. అవును, గాడ్ ఆన్సర్డ్ ఆన్ దట్ డే. నేను వాడుకుంటాను పిల్లలని వాగ్దానం ఇచ్చాక. అప్పుడు నేను ఓరట ఉన్నాను. ఇప్పుడు భయపడవలసిన అవసరము ఎందుకు లేదు? యు ఆల్రెడీ డన్ యువర్ జాబ్. నీ బిడ్డల ఎడల నువ్వు ఒక కార్యం నువ్వు జరిగించినప్పుడు, వాక్యానుసారంగా నడవవలసిన త్రోవలో బిడ్డలు నడిపించినప్పుడు బెంగ లేకుండా హ్యాపీగానే పడుకోవచ్చు. నో నీడ్ టు వరీ. ఈవెన్ దో హ్యాపెన్ సో మెనీ అన్వాంటెడ్ థింగ్స్ ఇన్ హిస్ లైఫ్ అండ్ యువర్ లైఫ్, నథింగ్ టు వరీ. వన్ డే they'll be in the right track. ఒక రోజున అద్భుతమైన రీతిలో నీ బిడ్డలు ఏమైపోతారు? మొదట నువ్వు చేయవలసింది ఏంటంటే సరి అయిన రీతిలో బిడ్డల్ని పెంచాలి. హల్లెలూయా. సుజన్నా వెస్లీ అని ఒక ఆమె ఉంది. ఆమె గొప్ప ప్రార్థనా పుర్రాలు, వెరీ బిగ్ ఫ్యామిలీ, 18 మంది సంతానం అంట. ఈ 18 మంది సంతానాన్ని ఎలా పెంచిందో కానీ తెలీదు, కానీ ఎలాగా పెంచిందంటే ప్రార్థనా పూర్వకంగా పెంచింది. ప్రతి విడ దగ్గర ఆమె గురించి వ్రాయబడిన మాట, ప్రతి విడుదల రాత్రి కూర్చొని ప్రార్థన చేస్తా ఉండేదంట. ఆల్మోస్ట్ ఆల్ రాత్రి అంతా ప్రార్థనలోనే ఉండుంటది. 18 మందికి ప్రార్థన చేయడం అంటే. ఆమె కొన్ని పాయింట్స్ రాసింది. కొన్ని పాయింట్స్ పిల్లల్ని ఎలా పెంచాలో ఎక్కడ నేర్చుకుందో తెలుసా? వాక్యంలోంచి నేర్చుకుందా. అన్న తన కుమారుణ్ణి ఎలా పెంచిందో ఆమె నేర్చుకుంది. కాబట్టి పిల్లలు మాట్లాడటం మొదలు పెట్టేటప్పటికే మాటలు వస్తానట. మొట్టమొదటిగా పిల్లలు ఏం చేయాలంటే తెలుసా? ప్రార్థన చేయాలి. దట్ ఈస్ ద రూల్ నెంబర్ 1. బిడ్డ మాట్లాడటం మొదలు పెడితే, మాటలు రావటం మొదలు పెడితే ఆ బిడ్డ ప్రార్థన మొదట నేర్పించాలంట.
యేసయ్యను పరిచయం చేయాలని దేవుని కృపను బట్టి బుడిగి గారికి యేసయ్యని 11th year లోనే పరిచయం చేయడానికి దేవుడు కృప చూపించాడు. నేను ఒకటే స్లోగన్, I'll tell you one thing, when you spend more time with the Lord, God will tell, the Holy Spirit reveals so many things. ఏమి అడిగితే you'll get the answer from the Father of God. The Holy Spirit will help you when you spend more time with Him. That is the secret. ఏం మాట్లాడక్కర్లేదు, just sit in His presence, enjoy His presence. నేను అడిగింది ఏంటో తెలుసా దేవా, నాకు యెహోషువ అని పేరు పెట్టు కదయ్యా, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించుదుము అనే మాట ఉంది కదయ్యా. నా బిడ్డని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తే 11వ సంవత్సరంలోనే మా బాబు రక్షణలోకి వచ్చాడు. అతను వాక్య విధానము చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పేవారు. వాడు వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో బలంగా దేవుడు వాడు వాడుకున్నాడనే తెలియజేశారు. హల్లెలూయా. సారిగా లైన్ లో పెట్టేసి వదిలేశాక పెద్దలు అయిపోయాక మనం ఏం చేయలేం, పిల్లల్ని ప్రార్థన చేసుకుని కూర్చోవడం తప్ప అయ్యా మార్చుకో అని. చిన్నప్పుడే వాళ్ళని సరైన రీతిలో పెంచేసుకున్న తర్వాత నువ్వు ఇంక భయపడక్కర్లేదు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నాడు అంటాడు ఆవిడ. అలాగా ఏదోటి అయ్యే వరకు కూడా ఈ రోజున ఈ నా మాటలు వింటున్న ప్రతి తండ్రి తల్లి నేర్చుకోవాల్సిన మాటలు పిల్లల్ని పెంచడం నేర్చుకోండి. గారం చేయొద్దు, వాక్యానుసారంగా పెంచండి. బీ స్ట్రిక్ట్. వాక్యం ఏముందో తెలుసా, బెత్తము వాడిని తండ్రి కుమారునికి గారం చేయడం, ప్రేమించడం అంటే గారం చేయడం అనుకునే మూర్ఖపు స్థితిలో ఉన్నారు. అన్నిలో ఉన్నారంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. దేవుని నమ్ముకున్నా నీకు తెలియపోతే ఎలాగా? పిల్లవాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలా. స్వాభావికముగా పిల్లల్లో ఏముంటుందట? స్వాభావికంగా మూఢత్వం ఉంటుందట. మూఢత్వం అంటే తెలుసా, తప్పని తెలిసినా అదే చేస్తాడు. మూఢ స్వభావం ఉంటది, మూఢుడిగా ఉంటాడట బిడ్డ. అది దండం ఏం చేద్దట? దండం దశగుణం అని ఉంది సామెత. దండం దశగుణం అంటే తెలుసా, దండించుతారట 10 గుణాలు వస్తాయంట, 10 రకాల మంచి గుణాలు అడిగి ఏర్పడతాయట. కాబట్టి పిల్లల్ని ప్రేమించడం అంటే అది శతగొట్టేమని కాదు. అలాగైతే చూడు మన చేసింది శతగొడిచిందండి, అలా కొట్టకూడదు. తల్లిదండ్రులు నాకు నేర్పారు ఎలా కొట్టాలా ఏంట. పెర్ర మీద కొట్టాల, కాళ్ళ మీద పిల్లల మీద కొట్టమన్నాం కదా అనేసి నెత్తి మీద బుర్ర మీద ఆ జుట్టు అట్టుకుని లాగేస్తారు చూడండి కిందకి, లాగేసి ఇంత పొగ వచ్చేస్తుంది, జుట్టు ఎంత ఊడిపోద్ది చేతిలో, ఎంత కొప్పు వచ్చేస్తుంది. కారణం ఏంటంటే ఈ అన్కంట్రోల్డ్ స్పిరిట్ ఎందుకు ఉంటుందంటే, కారణం ఏంటి చెప్పండి. మనం సరిగ్గా లేకపోతే నీ కొడుకుని రక్షణలోకి నడిపించలేవు. దే వోంట్ కమ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్, యూ కుడ్ నాట్ బ్రింగ్ దెమ్ టు దట్ ఎక్స్పీరియన్స్. నీకు లేని అనుభవం నీ పిల్లలకు రావాలని కోరుకోకూడదు. మొదట నీకు దేవునితో అనుభవం ఉండాలి. ఆయన సన్నిధిలో కూర్చుంటే చాలు. గాడ్ విల్ రివీల్ సో మెనీ థింగ్స్. నేను ఏదైతే ప్లాన్ చేస్తా ఉంటానో, ఏమైతే అనుకుంటా ఉంటానో అవన్నీ నెరవేరుతున్నప్పుడు అలాగ గంటలు ఆయన సన్నిధిలో ఎంజాయ్ చేస్తూనే ఉంటా. సో ద సీక్రెట్ ఈజ్ స్పెండ్ మోర్ టైమ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు అద్భుతాలు చూస్తూనే ఉంటాం. అనేక విషయాలు దేవుడు బయలుపరుస్తున్నాడు. కాబట్టి బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పించాలి. సీక్రెట్ ఏంటంటే 2 లాభాలు ఉన్నాయి. వెన్ యూ టీచ్ ఆర్ ట్రైన్ అప్ యువర్ కిడ్ అకార్డింగ్ టు ద వర్డ్, ఎలాగ బ్రతకాలో ఎలాగ నడవాలో వాక్యానుసారంగా అడిగి నేర్పినప్పుడు, నెంబర్ 1 యు ఆర్ గివింగ్ ఎ వండర్ఫుల్ లైఫ్. నాట్ ఓన్లీ లాంగ్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలోనే దీర్ఘాయువు ఇవ్వడమే కాకుండా నెంబర్ 2 ఏడో తెలుసా, నిత్య జీవాన్ని ఇస్తా. వాక్యం చెప్తుంది
దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట గురించి వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? వెండిలో 7 సార్లు పొట్టము వేయబడినట్టుగా. అందుకే దాని అర్థం ఏంటో తెలుసా? ప్యూరిఫికేషన్ జరుగుతారు. ఒకసారి చేసేటప్పటికే, 2 సార్లు చేసేటప్పటికే వెండిలో ఉన్న మలినం అంతా బయటకు వచ్చేస్తుంది. కానీ వాక్యం రాయబడిందో తెలుసా? 7 times అన్నది. 7 times. 7 అన్నది ఏంటో తెలుసా? 7 సంపూర్ణ సంఖ్య. దౌర్భాగ్యం, మన దేశంలో 7 రాశిలా కొట్టేస్తారు. 7 రాశి కిందలా కొడేస్తారు అంతే. సంపూర్ణ సంఖ్య అంటే ఏంటి? ఆయన మాట ఎంత నమ్మకమైందో చెప్పడానికి పరిశుద్ధాత్ముడు ఈ యొక్క విధానాన్ని వాడాడు. కాబట్టి ఆయన మాట ఏం చెప్తుందంటే, వాడు తొలగిపోడు, వాడు ఆ యొక్క ట్రాక్ లోంచి బయటికి పోడు. డెఫినెట్లీ విల్ హ్యావ్ ద ఇటర్నల్ లైఫ్. నిత్య జీవపు వారసుడిగా అయిపోతాడు. నువ్వేం భయపడక్కర్లేదు. ఈరోజు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, దే హ్యావ్ ఎ లాంగ్ లైఫ్. అర్థమైందా? ఎప్పుడు మొదట నీవు దేవునితో ఒక అనుభవం కలిగి నీ బిడ్డని రీతిలో, సరైన రీతిలో పెంచితే ఆ బిడ్డ అద్భుతమైన రీతిలో తయారైపోతాడు అంతే. హల్లెలూయా. రెండోది ఏంటంటే, ఆడికి ఏదో నువ్వు భయపడక్కల్లా, హ్యాపీగా పడుకోవచ్చు. 91వ కీర్తనలు ఏం రాయబడడం తెలుసా? 1000 మంది పడినా, 10,000 మంది పడినా అపాయము. 97వ కీర్తన చదువుతా ఉండాలా. యూ మస్ట్ కీప్ వన్ థింగ్ హియర్. ప్రతి ఇంట్లో 97వ కీర్తన రాసుకొని పెట్టుకోండి ఇంట్లో. అర్థమైందా? ఎప్పుడు చూసుకుంటా ఉండాలి 97వ కీర్తన. ఇవన్నీ స్టిక్కర్స్ తయారు చేయాలి. ఐ గట్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. సో అద్భుతమైన రీతిలో దేవుడు కార్యాలు చేయటం మొదలు పెడతాడు. అద్భుతం ఏంటంటే, ఏదో ఆశపడుతున్నామో దాని విధానంలో దేవుడు ఎందుకో గానీ ప్రథమ ఫలం ఈ నందిగామ ప్రాంతానికి ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు. దేవుడు యాక్చువల్లీ వీ ప్లాన్ ఇన్ సో మెనీ ప్లేసెస్, బట్ థింగ్ ఈజ్ గోయింగ్ హియర్. ఇక్కడ నందిగామలో దేవుడు మార్గాలు, మొదటి ప్రథమ ఫలము నందిగామాలకు ఇచ్చాడు. అక్కడ దాని గురించి ప్రత్యేకంగా ప్రార్థించేయండి. అక్కడ అనేకమైన ప్రాంతాల్లో దేవుడి కార్యాలు. ఇందాక ప్రకాష్తో చాలాసేపు మాట్లాడుకున్నాను నేను, ఒక అరగంట వరకు. సో గాడ్ ఈస్ గోయింగ్ టు సో మెనీ థింగ్స్. నేను అందరినీ బలపరుస్తుంటే ప్రకాష్ నన్ను బలపరుస్తున్నాడు. డోంట్ వరీ సార్, గాడ్ ఈస్ గోయింగ్ టు డూ వండర్ఫుల్ థింగ్స్. ఫస్ట్ టైం ఐ హర్డ్ ఎ పాజిటివ్ అండ్ కాన్ఫిడెంట్ స్టేట్మెంట్ from Prakash. Really, I was surprised. When we move with the Lord, when you have a wonderful fellowship with the Lord, are a good people, ప్రార్థనా పరులతోని మంచి సహవాసంలోని దేవునితోని నువ్వు నడుస్తున్నప్పుడు you'll have wonderful faith. ఇతరుల్ని ఆదరించే మాటలు ఉంటాయి, అవి ఉండాలా. సో ప్రత్యేకంగా ప్రార్థించండి. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లాస్ట్ సో మెనీ ప్లేసెస్ టు హిమ్. దట్ ఈస్ ద థింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. టుడే గాడ్ స్పోక్ టు మీ దట్. సో ఎవరు ఉత్తనే మనకు కనెక్ట్ అవరు. కొంతమంది కనెక్ట్ అవుతారు కానీ ఎందుకు పనికిరారు. వాక్యం అవటం తెలుసా? త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తొదకు దీవెన నందకపోవనంట. దాని అర్థం ఏంటో తెలుసా? ఒక యాంగిల్లో నేను చెప్తున్నాను, నీకు ఈజీగా బేగా కొంతమంది కరెక్ట్ అవుతారు, బట్ దే వోంట్ స్టాండ్ ఫర్ లాంగ్ టైమ్. ఇట్ విల్ నాట్ బి ఏ బ్లెస్సింగ్ టు యూ. చాలా మంది కనెక్ట్ అయిపోతుంటారు మనకి, తర్వాత దే వోంట్ స్టాండ్. ఎందుకంటే దే హ్యావ్ దేర్ ఓన్ డర్టీ ప్లాన్స్, అందుకనే కనెక్ట్. కాబట్టి ఇట్స్ ఓకే, దాని సంగతి పక్కన పెడితే ఈ రోజున సేవకుల పిల్లల గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను. పాల్ తంగయ్య గారి తండ్రి శ్రీలంక నుంచి వచ్చాడు. ఆయన వాళ్ళ తండ్రి $10 ఇండియా వచ్చాడు శ్రీలంక నుంచే. కొడుకు అడిగాడట బర్త్డేకి. పాల్ తంగయ్య గారు అడిగాడట, డాడీ నా బర్త్డేకి గిఫ్ట్ ఏంటంటే, ఏముంది ఆయన దగ్గర? కానీ విశ్వాసంతో ఒక మాట మాట్లాడాడు, ఇండియాని గిఫ్ట్ గా ఇస్తున్నాను అన్నాడంట. దేవుని స్తోత్రం కలగనక. అనేక బెంగళూరులో చాలా ప్రాంతాల్లో వరల్డ్ లో బలమైన సేవకుడిగా వాడబడుతున్నాడు. చాలా మందిరాలు
మన ఇండియాలో ఆయన కట్టుకుంటూ వచ్చాడు. కాబట్టి నీవు దేవునితో నడుస్తా ఉంటుంటే నీ మాట ఒక ప్రవచనంగా మారిపోతుంది. అంతే, దేవుడు నీ ద్వారా మాట్లాడతాడు. కాబట్టి మొదట నీ బిడ్డల్ని ఏం చేయాలి చెప్పాలా? చూడండి, ఈ రోజు నీ సందేశం వింటున్న నీవు అనేక మందిని ఈ విధమైన రీతిలో నడిపింపబడాలని నువ్వు ట్రైన్ చేయాలా, ప్రార్థన చేయాలి. హల్లెలూయా.